ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు రీతిగా మరొకసారి మీ అందరి ముందు నిలవబడడానికి దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభువులో క్షేమంగా ఉన్నారని, మీరందరూ కూడా మా పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన దేవ, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ యొక్క నైనా సమయంలో ఇటు రీతిగా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదిగో కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధిస్తుంటుండగా, నీ మాటలు ధ్యానిస్తుంటుండగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న కీర్తన పాడి మనందరం కూడా ప్రభు యొక్క నామమును మహింపరుచుకుందాం. మన దినములన్నీ కూడా దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క కవులలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనందరం ఒక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషము గొరుపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. దేవానికి వందనాలు. రీతిగా మనందరం కలిసి దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలను బట్టి కన్నీళ్ళు కార్చుంటాం.
ఎన్నో సందర్భాల్లో ఎవరికి తెలియని బాధలు మనకు మనమే దుఃఖపడుతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చాలా సందర్భాల్లో మనం బాధపడి ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతామో, ఎప్పుడైతే మనకున్న బాధలు, మనకున్న చింత, మనకున్న వేదన దేవుని దగ్గర ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన యొక్క యథార్థ ప్రవర్తన చూచి దేవుడు ఆయనకి 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా యోబు అంటాడు, యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఈరోజు మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలంటే, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన మనకి సమాధానం ఇవ్వాలంటే, ఈరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఆ సన్నిధిని అనుభవించిన శక్తి మనం పొందుకుని అనేక మంది ప్రజల ముందు మనం సాక్షులుగా ఉండాలి అంటే మనకు ఉండవలసింది ఏంటంటే దేవునిలో బలమైన తీర్మానం మనకు ఉండాలి. అంటే ప్రార్థనలో పట్టుదల మనం కలిగి ఉండాలి, ప్రార్థనలో ఆసక్తి మనం కలిగి ఉండాలి. యొక్క యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం అంటాడు, నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట దేవాతి దేవుడు ప్రవక్తతో పలుకుతున్నప్పుడు ఆ ముందు సందర్భాన్ని మనం చూస్తే ఆయనకు ఒక మరణకరమైన రోగం వస్తుంది, ఇంకా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినప్పుడు వెంటనే ఆయన దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకొని గోడ తట్టు తిప్పుకుని అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనే నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ మనం చూస్తున్నాము కన్నీటి ప్రార్థన. ఎవరి జీవితంలో అయితే కన్నీటి ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే దేవుణ్ణి వేడుకున్నప్పుడు సమాధానపరిచే సమాధానం మనకు వస్తుందో అప్పుడు మన ప్రార్థన యథార్థవంతమైనదిగా మనకి కనబడుతుంది. చాలా సందర్భాల్లో మనం ప్రార్థిస్తాం కానీ మన ప్రార్థనలకి జవాబు రావు. చాలా సంవత్సరాల మట్టి నుంచి ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలకి సమాధానాలు రావు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు ఒకవేళ మన ప్రవర్తన దేవుని సన్నిధి యథార్థముగా లేదేమో. మనకు తెలిసిన విషయమే, మన పిల్లలు మనకున్న పిల్లలు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు, లేదంటే తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ముఖంలో ఒక భయం కనబడుతుంది. మన ముందుకు రావడానికైనా, మనకు సమాధానం చెప్పడానికైనా, మనతో ఆనందంగా గడపడానికైనా వాళ్ళు ఎక్కలేని భయాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను తప్పు చేశాను అన్న వాళ్ళ భావం వారిలో కనబడతా ఉంది. ఒకవేళ మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఒకవేళ తప్పిదము చేస్తే, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునికి విరుద్ధంగా మనం పాపము చేస్తే దేవుని దగ్గర మనం ప్రార్థించలేము. మన ముఖమును దేవుని వైపు తిప్పి, ప్రభువా నేను చాలా సందర్భాలు చాలా సమయం బట్టి నుంచి నేను ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు సమాధానం రావట్లేదని మనం అడగలేం. ఇక్కడ హిజ్కియాను మనం గమనించినట్లయితే అన్నాడు, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. మన దేవుడు కృప కలిగిన వాడు, మన పట్ల అన్యాయం చేసే దేవుడు కాదు. మనుషుడు ఏది విత్తుతాడో అది ఖచ్చితంగా కోస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన విత్తితే ప్రార్థనకి తగిన జవాబును పొందుకుంటావు. ఒకవేళ దేవుని సన్నిధిలో గడుపుతున్నామని పేరే కానీ ఒకవేళ ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల మనకి లేకపోతే మనకి సమాధానం అనేది కలగదు. ఇక్కడ మనం చూస్తున్నాం, కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? చాలా సందర్భాల్లో మనకి ఇష్టమైన వారి దగ్గర మనం బాధపడుతుంటాం, మనకు కలిగిన సమస్యలను బట్టి పక్కకి వెళ్ళి మనం బాధపడుతుంటాం. కానీ మన ప్రార్థన ఆలకించేవాడు, మన పరిస్థితులు మార్చగలిగేవాడు, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అనే మనం చాలా సందర్భాలు ఈ మాట విన్నాం. ఈరోజు మన స్థితిగతులు, మన పరిస్థితులు మార్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు, తన యథార్థమైన ప్రవర్తన దేవుని సన్నిధిలో కనబరిచాడు. అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఈరోజు మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే
మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. మనం చేస్తున్న కన్నీటి ప్రార్థనలో యథార్థత ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థనలో యథార్థత అనేది ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకించి దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. రెండో వ్యక్తిగా మనం చూద్దాము న్యాయాధిపతుల గ్రంథములో మొదటి అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. మనకు తెలిసిన సందర్భమే 5వ వచనంలో హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 ఏళ్ల పాటు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసెను. 3వ వచనంలో ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మొక్కుబడుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చడుకు పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోనీ ఫినెహాసులను యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలిర్పణ చేసినప్పుడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 6వ వచనం యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన్నా ఆమెకు విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. 8వ వచనం ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మారుటయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడని ఏలీ మందిర స్తంభమున దగ్గరనున్న అసానము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. ఇక్కడ మనం చూస్తున్నాం అన్న అనే స్త్రీ మనకి కనబడతా ఉంది. ఆమెకి గర్భఫలం లేదు. ఈరోజు చాలామంది స్త్రీలు మనం గమనించినట్లయితే వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ గర్భఫలం లేనప్పుడు వాళ్ళు తెలియని వేదన పడుతూ ఉంటారు. ఎక్కడైనా వేరే గ్రామం వెళ్ళినప్పుడు అమ్మనికి ఇంకా పిల్లలు కలగలేదన్నప్పుడు అది వారికి ఎంత దుఃఖం కలుగు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో కూడా హన్నా అనే ఒక స్త్రీ కూడా అదే ఇబ్బంది, పిల్లలు లేరనే ఒక మనోవేదన తనలో ఉంది. ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ వచ్చే సందర్భం, ఎక్కడికి వెళ్ళిన ఒక తెలియని దుఃఖం ఆమెను వెంబడిస్తూ ఉంది. అయితే మన 10వ వచనంలో బహు దుఃఖాకాంతురాలు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తూ ఉంది. తన ఏడ్పు ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో తన ఏడ్పు ఉంది కాబట్టి ఆమెకు సమాధానం కలిగింది. చూడండి ఎంతమంది హన్నాని అవమానపరుచుంటారు. అమ్మ నీకు ఇంకా పిల్లలు లేరా, నువ్వు గొడ్రాలుగా ఉన్నావా అంటూ చాలామంది హేళనకరంగా మాట్లాడతారు. అటువంటి హేళనకరంగా మాట్లాడినప్పుడు తన విన్నపాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెట్టిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించిందో ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచాడు. తర్వాత మాటల్లో మనం చూస్తే 11వ వచనం సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీద చౌరపు కత్తి అన్నట్టుని రానియక వాడు బ్రతుకు దినములు అన్నట్టును నేను వారికి యెహోవానగు నీకు అప్పగింతలను మొక్కుబడి చేసుకొనును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు. చూడండి సమర్పణ కలిగిన ప్రార్థన మన పరిస్థితులు మారుస్తూ ఉంది. అక్కడ హిజ్కియా యథార్థవంతమైన ప్రార్థన చేశాడు, యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. తనకి చనిపోతాడన్న స్థితిలో నుంచి దేవుడు 15 సంవత్సరంలో ఆయుష్ను పొడిగించాడు. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో అన్న అనే ఒక స్త్రీకి దేవుడు తన శ్రమను చూస్తే నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే నేను నీకు అర్పిస్తానా బిడ్డను అన్నది. చూడండి ఒక తల్లి సమర్పణ, ఒక కన్నీటి ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంది. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఎన్నో సందర్భాలు బట్టి మనం నలిగిపోతూ ఉంటాం. అయ్యో నా బిడ్డలు మారలేదు, నా బిడ్డలు త్రాగుబోతులు అయిపోయారు, ఎందుకు నా జీవితం ఇలాగైపోతుంది, నాకు ఉద్యోగం లేదు, ఎంత చదివినా నాకు ఫలితం లేదని చాలామంది ఏడుస్తూ బాధపడుతుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి యథార్థవంతమైన ప్రార్థన మనం చేస్తామో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
అలాగే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 17వ వచనం, అంతటా ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితోని సేవకులను నీ దృష్టికి కృప పొందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసి నాట నుండి దుఃఖముఖంగా ఉండటం మానెను. చూడండి, దేవుని సన్నిధికి రాకముందు ఏడ్చే స్థితి ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడ సేవకుడు పలుకుతున్న మాటను బట్టి విశ్వాసంతో ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అన్నప్పుడు ఆమె ఎక్కడ లేని ధైర్యాన్ని పొందుకుంది. చూడండి, ప్రార్థన చేస్తే మన జీవితానికి ధైర్యం వస్తుంది. ఒకవేళ మనం పడిపోయి ఉండొచ్చు, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోయి ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో ఒక ఎనలేని మనం ఒక చివరి దశకు పడిపోయి ఉండొచ్చు, కానీ కన్నిటి ప్రార్థన మనం లేపుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సేవకుడు అలా మాట్లాడాడో ఆమె ధైర్యాన్ని తెచ్చుకుని అక్కడ ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసిన నాటి నుండి దుఃఖముఖిగా లేదు. నాకు ఖచ్చితంగా దేవుడు కుమారుని సన్నుకు విశ్వాసం కలిగి ఉంది. ఈరోజు మనము కూడా కన్నీటి ప్రార్థన ద్వారా విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. 20వ వచనంలో ఉంది, గనుక అన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వాడిని అడిగితననుకొని వాడికి సమూయేలుని పేరు పెట్టి. చూడండి, ఎన్ని నోర్లు మాట్లాడుంటే, అమ్మ నువ్వు గొడ్రాలవా, నీకు పిల్లలు లేరా అంటూ అనేక మంది మాట్లాడుండొచ్చు. కానీ దేవుడు ఆ మొర ఆలకించి ఆమె ప్రార్థన విని ఆమెకి ఎప్పుడైతే ఒక గర్భఫలాన్ని ఇచ్చి ఎప్పుడైతే కుమారుడు కన్నాదో, నేను యెహోవాకు సమర్పించుకున్నాను కదా అనుకునే సమూయేలుని పేరు పెట్టింది. ఇక్కడ మన సమూయేలు పుట్టుక మనం చూస్తున్నాం. తల్లి తీసుకున్న సమర్పణ జీవితం, ఆమె దేవుని సన్నిధిలో కార్చిన కన్యలను బట్టి గొప్ప గొప్ప రాజుల్ని అభిషేకించే స్థాయిలో దేవుడు తన కుమారుని పెట్టాడు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, ఈరోజు మన కుటుంబం బాగుండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందో, యథార్థవంతమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన స్థితిగతులను మార్చేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు 2 విషయాలు మీతో పంచుకున్నాను. మొట్టమొదటిగా మరణకరమైన రోగం వచ్చిన హిజ్కియాను దేవుడు తన యథార్థవంతమైన ప్రవర్తన చూసి కృపతో ఆయన జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అన్నకు బిడ్డలు లేనప్పుడు అనేక మంది అవమానపరిచినప్పుడు దేవుడు ఆమెను గర్భాన్ని ముట్టి తెరచి దేవుడు చక్కని కుమారుని సమూయేలుని ఇచ్చి ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శిగా ఒక కుమారుని పుట్టించాడు. ఈరోజు మన జీవితం బాగుండాలంటే, మన పరిస్థితులు బాగుండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడెక్కడో మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడవడం కాదు, సమయాన్ని వృధా చేయడం కాదు, దేవుని సన్నిధిలో ఆడవాలి. దేవుని సన్నిధిలో మనం కన్నీళ్ళు కార్చాలి, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కన్నీళ్ళు కారుస్తామో దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు. ఈరోజు హిజ్కియాని ఎలాగైతే దేవుడు బ్రతికించాడో, సమూయేలు గ్రంథంలో హన్నాకి ఎలాగైతే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఈరోజు మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి బాధలున్నా దేవుడు ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని తీసివేసి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించి ఆయన బలమైన హస్తము ద్వారా దేవుడు మనందరినీ తాకి నడిపించుని గాక. ఆమె ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతునికి వందనాలు. ఇటు రీతిగా నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కన్నీటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని, మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుని ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి నడిపించును గాక.